హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ కర్లపూడి. ఈరోజు మనం ఎన్టీఎస్సి మీ అందరికి తెలిసే ఉంటుంది. ఎన్టీఎస్సి అంటే దాని గురించి మనం స్టడీ చేయబోతున్నాం. అంటే అసలు ఎన్టీఎస్సి అంటే ఏంటి, దానికి ఎవరో అర్హులు, అందులో ఎంతమంది రాస్తారు, ఎన్ని సీట్లు ఉంటాయి అనే దాని గురించి మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోనే. ఓకే కదా. ముందుగా ఎన్టీఎస్సి అంటే ఎందుదో చూద్దాం. ఎన్టీఎస్సి ఫుల్ ఫామ్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్. పేరులోనే మీకు తెలిసినట్టు ఉంటుంది. ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీఎస్సి నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ 2021 ఈజ్ ఎ నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై ఎన్సీఆర్టీ. అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు దీన్ని కండక్ట్ చేస్తున్నారు. టు ప్రొవైడ్ ద స్కాలర్షిప్ టు ద డిజర్వింగ్ క్యాండిడేట్స్. అంటే ఈ ఎగ్జామ్ రాసి మనం సెలెక్ట్ అయితే మనకు స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దిస్ ఎగ్జామ్ ఈజ్ ఫర్ సెకండరీ స్కూల్ లెవెల్ టు ఐడెంటిఫై అండ్ రికగ్నైజ్ స్టూడెంట్స్ విత్ హై ఇంటెలెక్ట్ అండ్ స్కిల్స్. అంటే తెలివైన వాళ్ళు ఇప్పుడు హై స్కూల్లో తెలివైన వాళ్ళు ఎవరున్నారు, ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారనే వాళ్ళని తెలుసుకోవడానికి ఈ ఎగ్జామ్ పెడుతున్నారు. ద ఎగ్జామినేషన్ ఈస్ కండక్టెడ్ ఎవ్రీ ఇయర్ అట్ 2 levels. ప్రతి సంవత్సరం ఈ ఎగ్జామ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఈ ఎగ్జామ్ అనేది స్టేజ్ 1 మరియు స్టేజ్ 2 రెండు స్టేజీల ప్రకారం జరుగుతుంది. టు అవైల్ ద స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద అప్లికెంట్ షుడ్ క్వాలిఫై బోత్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్. అంటే ఈ స్కాలర్షిప్ను పొందాలంటే రెండు ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వాలి. ఎన్టీఎస్సి 2021 స్టేజ్ 1 విల్ బీ హెల్డ్ ఆన్ 12 December 2020 ఫర్ మిజోరాం, నాగాల్యాండ్, అండమాన్, నికోబార్, మేఘాలయ. ఇవన్నిటికీ December 12th. ఆన్ ద అదర్ హ్యాండ్, ఎన్టీఎస్సి స్టేజ్ 1 విల్ బీ కండక్టెడ్ ఆన్ 13th December 2020 ఫర్ ఆల్ స్టేట్స్ and United Territories. Again, the NTSC Stage 2 exam will be held on 13th June 2021. ఇప్పుడు 13th December అనేది మన తెలంగాణ స్టేట్కి, ఆంధ్రప్రదేశ్ స్టేట్కి ఎగ్జామ్ కండక్ట్ జరుగుతుంది. 13th December అనేది. మళ్ళీ ఇప్పుడు ఇందులో సెలెక్ట్ అయితే 13th June 2021లో మళ్ళీ స్టేజ్ 2 అనే ఎగ్జామ్ ఉంటుంది. అందులో మనం సెలెక్ట్ అయితే అప్పుడు మన స్కాలర్షిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ అరౌండ్ 9 lakh to 10 lakh స్టూడెంట్స్ అపియర్ ఫర్ ద ఎగ్జామినేషన్ వైల్ ఓన్లీ 5,000 స్టూడెంట్స్ ఆర్ సెలెక్టెడ్ ఫర్ స్టేజ్ 2. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం 9 లక్షల 10 లక్షల మంది ఎగ్జామ్ రాయటం జరుగుతుంది. అంటే ఈ ఎగ్జామ్ ఓన్లీ 10th class స్టూడెంట్స్ వాళ్ళకే, ఈ ఎగ్జామ్. ఇప్పుడు ఒకవేళ మీరు 9th చదువుతున్నట్లయితే 9th సోషల్ బయాలజీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. వాటి సిలబస్ కూడా నేను చెప్పడం జరుగుతుంది లాస్ట్కి. ఓకే కదా. ఇప్పుడు స్టేజ్ 1లో 5,000 స్టూడెంట్స్ని తీసుకుంటారు. 5,000 స్టూడెంట్స్ని స్టేజ్ 2కి ఎంపిక చేస్తారు. ఇప్పుడు స్టేజ్ 2లో ఆ 5,000 స్టూడెంట్స్లో 2,000 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. దేనికి? స్కాలర్షిప్కి. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది, స్టేజ్ 1లో సెలెక్ట్ అవ్వడం చాలా కష్టం. స్టేజ్ 1లో సెలెక్ట్ అయితే మనకి స్కాలర్షిప్ వచ్చినట్లే అర్థం. ఎందుకంటే ప్రతి 5గురిలో 2 సెలెక్ట్ చేస్తారు. నాకు తెలిసి కొంతమంది దీనికి ఎగ్జామ్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. కాబట్టి కొంతమంది ఏబీసీలు డైరెక్ట్గా పెట్టి కూడా వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. కానీ అలా జరుగుతుందో జరగదో నాకు తెలియదు. కానీ 5,000 స్టూడెంట్స్ మంది బెటర్గా ప్రిపేర్ అయ్యి వచ్చిన వాళ్ళలో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకున్నట్లయితే మీకు కంపల్సరీ స్కాలర్షిప్ అనేది వస్తుంది. ముందుగా మీరు స్టేజ్ 1కి బాగా ప్రిపేర్ అవ్వాలి. స్టేజ్ 2 కన్నా స్టేజ్ 1కి బాగా ప్రిపేర్ అయితే స్టేజ్ 2 ఈజీగానే రాయొచ్చు. ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే స్కాలర్షిప్ 1,000 స్కాలర్షిప్ ఇక్కడ 2,000 అని రాయబోయి 1,000 రాశాను. ఓకేనా. అంటే ఒకప్పుడు 1,000 ఉండేది, ఇప్పుడు 2,000కి పెంచేశారు. 2,000 స్కాలర్షిప్స్ ఆర్ అవార్డెడ్ ఫర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఫాలోస్. ఇప్పుడు క్లాస్ 11 అంటే క్లాస్ 12 అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి ప్రతి నెల 1,250 వస్తుంది.
ప్రతి నెల ఈచ్ మంత్ 1250. అది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళకి. ఇప్పుడు నెక్స్ట్ స్కాలర్షిప్ 2000 పర్ మంత్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్స్ పీజీ. డిగ్రీ పీజీ చదివే వాళ్ళకి నెలకి 2000 వస్తుంది. ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ వీళ్ళందరికీ నెలకి 2000 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా పిహెచ్డికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఆ టైంలో ఉన్న యూజీసీ నామ్స్ బట్టి ఈ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. ఓకే కదా. ఇప్పుడు ఇంటర్ వాళ్ళకి 1250 నెలకి పర్ మంత్, పర్ ఇయర్ కాదు, పర్ మంత్. ఓకే కదా. డిగ్రీ పీజీ వీళ్ళందరికీ 2000 వస్తుంది పర్ మంత్. యూజీసీ నామ్స్ ప్రకారం ఆ టైంలో పిహెచ్డి వాళ్ళకి ఎంత వస్తే అంత వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీఎస్సి ఇఫ్ యూ హ్యావ్ క్వాలిఫైడ్ ఎన్టీఎస్సి దెన్ యూ కెన్ గో into your favorite college easily. Many colleges keep a few seats reserved for NTSC qualifiers. They can even give huge discounts to students who have qualified NTSC. ఇప్పుడు ఒకవేళ మీరు ఎన్టీఎస్సీ క్వాలిఫై అయ్యారనుకోండి, మీకు పెద్ద అయిన తర్వాత ఏ జాబ్ రాలేదనుకోండి, మీకంటూ కొన్ని కంపెనీస్లో సపరేట్గా ఎన్టీఎస్సీ సెలెక్ట్ అయిన వాళ్ళకని కొన్ని జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్లో మీరు సెలెక్ట్ అవ్వచ్చు. మిమ్మల్ని కంపల్సరీ తీసుకుంటారు. ఓన్లీ ఎన్టీఎస్సీ కానీ కొన్ని సీట్లు ఉంచుతారు ఆ జాబ్స్కి. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా చదువుకొని సంథింగ్ ఏదైనా కాలేజీలోకి వెళ్తున్నారనుకోండి, అప్పుడు ఆ కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీరు ఫెయిల్ అయ్యారనుకోండి, ఈ ఎన్టీఎస్సీ అనే దాని మీద కూడా మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు దే కెన్ గివ్ ఈవెన్ హ్యూజ్ డిస్కౌంట్స్ టు స్టూడెంట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ ఫర్ ఎన్టీఎస్సీ. ఇప్పుడు మీరు సంథింగ్ ఏదైనా కాలేజీలో, ప్రైవేట్ కాలేజీలో చేరితే మీకు ఫీజెస్ ఉంటాయి కదా, అవి ఒకవేళ హై ఫీజు ఉన్నా కానీ మీరు ఎన్టీఎస్సీ క్వాలిఫై అనే సర్టిఫికేట్ చూపిస్తే మీకు ఫీజ్ డిస్కౌంట్ లభించే అవకాశాలు కూడా ఉంటాయి. ఓకే కదా. చూడండి ఎన్టీఎస్సీ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. మనకి స్కాలర్షిప్ వస్తుంది, ఇలానే మనకి ఇష్టం వచ్చిన కాలేజీలో చేరడానికి అవకాశాలు ఉంటాయి. దగ్గర ప్రతి కాలేజీలో మీకంటూ సపరేట్గా కొన్ని సీట్లు ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మీకంటూ ఒకవేళ మీకు ఇష్టం వచ్చిన కాలేజీలో చేరాలనుకుంటే ప్రైవేట్ కాలేజీలో మీకు డిస్కౌంట్స్, ఫీజులో తగ్గించే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మీరు ఐఐటి ఢిల్లీ ఆస్పిరెంట్ అనుకోండి, ఐఐటి రాస్తున్నారు అనుకోండి, మీ జేఈ మెయిన్ ఎగ్జామ్లో 6 మార్క్స్ అనేవి ఎక్స్ట్రాగా యాడ్ చేస్తారు. ఎవరికి? ఈ ఎన్టీఎస్సీలో క్వాలిఫై అయిన వాళ్ళకి 6 మార్క్స్ అనేవి యాడ్ చేస్తారు. నాకు తెలిసి మీకు ఐఐటి గురించి తెలిసే ఉంటుంది. ఒక బిట్ కరెక్ట్ అయితే 4 మార్క్స్, ఒకవేళ రాంగ్ అయితే -1 కదా. ఇప్పుడు మీరు ఎన్టీఎస్సీకి కనుక సెలెక్ట్ అయితే మీకు ఐఐటికి కూడా ఉపయోగపడుతుంది, ఎవరైనా ఐఐటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే. కాబట్టి ఎన్టీఎస్సీ మీద ఒక 2-3 మంత్స్, ఓన్లీ 2-3 మంత్స్ కరెక్ట్గా కూర్చుంటే 9th 10th సిలబస్ మీద ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం చూద్దాం దీన్ని కండక్ట్ చేసేవాళ్ళు. కండక్టింగ్ బాడీ ఎన్సీఆర్టీ, ఇందాకలే మనం చెప్పుకున్నాం. దీన్ని ఎలా రాపిస్తారు? మోడ్ ఆఫ్ ఎగ్జామ్ ఆఫ్లైన్, అంటే ఆన్లైన్లో జరగదు, ఇది ఆఫ్లైన్లోనే జరుగుతుంది. మీడియం ఆఫ్ ఎగ్జామ్, దీన్ని ఇంగ్లీష్ మీడియం, హిందీ మీడియం. ఎందుకంటే ఇప్పుడు మనది నేషనల్ వైడ్ కదా, అందరు రాయడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఇంగ్లీష్, హిందీ. డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఎంతసేపు ఉంటుంది? 120 minutes, అంటే 2 hours టైం ఉంటుంది. ఫర్ ఈచ్ పార్ట్, అంటే ఒక్కొక్క పార్ట్కి, అంటే స్టేజ్ అంటే 2 parts అనేవి ఉంటాయి. స్టేజ్ 1లోనే 2 parts ఉంటాయి. అందులో ఒక్కొక్క పార్ట్కి 120 minutes అని అర్థం. ఓకేనా. టైప్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఏ టైప్, అవన్నీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, అంటే ఏబిసిలు ఉంటాయి, వాటిలో మనం పెట్టడమే. ఇప్పుడు స్టేజ్ 1లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, స్టేజ్ 2లో కూడా 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు సెక్షన్స్ అంటే సెక్షన్స్ 2 సెక్షన్లు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే నాకు తెలిసి మీరు నవోదయ అట్లాంటివి రాసే ఉంటారు కదా, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. ఇప్పుడు స్కాలర్స్టిక్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఇవే మన సిలబస్, సోషల్ సైన్స్ ఇవి. ఓకే కదా, ఇదని అర్థం. నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ చూస్తే ఇప్పుడు ఎన్టీఎస్సి చూడండి. ఎన్టీఎస్సి పేపర్స్ మ్యాట్, శాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్, స్కాలర్స్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్, ఈ 2 రకాలు. ఓకే కదా.
ఇప్పుడు నెక్స్ట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మ్యాథ్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి చూడండి. ఈ రెండు కలిపి ఒక స్టేజ్ 1, స్టేజ్ 2 కూడా మళ్ళీ సేమ్ ప్యాటర్న్, సేమ్ మార్క్స్, సేమ్ సిలబస్ ఉంటుంది, కానీ కొంచెం టఫ్ ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మ్యాథ్కి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. ఓకే కదా. మళ్ళీ 120 మినిట్స్ టైం డ్యూరేషన్. అంటే దగ్గర మీరు ప్రతి ప్రాబ్లంకి 1 మినిట్ కేటాయిస్తే మీకు 100 మార్క్స్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే మిగతా 20 మినిట్స్ బబ్లింగ్, మొత్తం బఫర్ టైం అవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ శాట్కి కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సైన్స్లో 40 క్వశ్చన్స్, మ్యాథ్స్కి 20 క్వశ్చన్స్, సోషల్ సైన్స్ 40 క్వశ్చన్స్. ఇప్పుడు ఈ సైన్స్లో ఏంటంటే మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 కలుస్తాయి. ఆ సైన్స్లోనే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 3 కలిపి 40 మార్క్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు సోషల్ ఒక్కటే 40 మార్క్స్. మీకు ఇంకా క్లారిటీకి రావాలంటే ఇప్పుడు బయాలజీ ఉంది కదా, బయాలజీకి 14 మార్క్స్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది ఫిజిక్స్కి 13 మార్క్స్, ఫిజిక్స్కి 13 మార్క్స్. నెక్స్ట్ కెమిస్ట్రీకి కూడా సేమ్ 13 మార్క్స్. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఈ మూడింటిని కలిపితే మనకు 40 రావడం అనేది జరుగుతుంది. ఓకే కదా. ఇప్పుడు నెక్స్ట్ మ్యాక్సిమం మార్క్స్ 100 మార్క్స్కి. ఇది కూడా సేమ్ శాట్ కూడా 40, 20, 20. మీరు సోషల్ బాగా ప్రిపేర్ అయితే 40 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఈజీగానే ఉంది. 35 మార్క్స్ అయినా వస్తాయి సోషల్ బాగా చదివితే. ఓన్లీ 9th, 10th సిలబస్. మీకు ఒకవేళ ఛాన్స్ ఉంటే 8th, 9th, 10th కూడా చదవండి టైం ఉంటే. ఇది కూడా సేమ్ 120 మినిట్స్. ఓకే కదా. సేమ్ 120 మినిట్స్కి. ఇప్పుడు దీనికి రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పర్సన్ విత్ డిజేబిలిటీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒకవేళ ఎస్సీ అయ్యారనుకోండి, మీకు 15% సీట్స్ మీకోసం, ఎస్సీ వాళ్ళ కోసమే ఉంటాయి. ఇప్పుడు ఎస్టీ ఉన్నారు, ఎస్టీ వాళ్ళకి 7.5% సీట్స్ వాళ్ళకంటూ రిజర్వ్ అయ్యే ఉంటాయి. ఇప్పుడు టోటల్ 100% కదా, 100%లో 7.5 సీట్స్. ఇప్పుడు ఒకవేళ 1000 సీట్స్ ఉన్నాయనుకోండి, 1000 సీట్స్లో 150 ఎస్సీ వాళ్ళకు ఉంటాయి. 7.5 అంటే 75 సీట్స్ ఎస్టీ వాళ్ళకు ఉంటాయి. 27 అంటే ఇప్పుడు అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇంకా కొంతమంది ఉంటారు కదా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇంకా దానికన్నా కింద ఉంటాయి కదా, వాటన్నిటికీ మిగతాయి 27%. అంటే 270 సీట్స్ వాళ్ళకే ఉంటాయి 1000లో. మళ్ళీ ఈ డిసేబిలిటీస్ పర్సన్స్, హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా 4% అంటే 40 సీట్స్ వాళ్ళకు ఉంటాయి. ఓన్లీ 1000లో మాట్లాడుతున్నాను, 2000 కదా మొత్తం. అంటే 40 అంటే 80 సీట్స్ ఉంటాయి. ఓన్లీ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళకి 80 సీట్స్ సపరేట్గా ఉంచుతారు. ఇప్పుడు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అంటే యాన్యువల్ ఇన్కమ్ 6 lakhs, 8 lakhs తక్కువ ఉండాలంటారు. ఇది నాకు కూడా తెలియదు. తెలిస్తే డిస్క్రిప్షన్లో రాయటం అనేది జరుగుతుంది వీడియో కింద. డూ చెక్ ఇట్ అవుట్. ఓకే కదా, మీకు అర్థమైంది కదా. ఇది వాటి పర్సంటేజ్లు. 15% ఎస్సీ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకి 7.5, ఓబీసీ వాళ్ళకి అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్స్కి 27%, హ్యాండిక్యాప్ డిసేబిలిటీస్కి 4%, నెక్స్ట్ ఎకనామికలీ వీకర్ సెక్షన్కి 10% అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ మ్యాథ్ సిలబస్ ఇది. వాటర్ అండ్ మిర్రర్ ఇమేజెస్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి. మీకు బెస్ట్గా ఉండాలంటే ఏదో బుక్ కొనుక్కోండి మంచి. ఆన్లైన్లో కూడా మంచిగానే దొరుకుతున్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వాటిలో కూడా ఆర్డర్ ఇస్తే వస్తాయి, మంచిగానే ఈజీనే దొరుకుతాయి. ఒకవేళ మీకు బుక్స్ అనేవి ఉంటే చేసుకోవచ్చు. ఇంకా మీకు బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఫోన్లో మీకు ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాటిని నెట్ సెంటర్ దగ్గర ప్రింట్ కూడా చేయించుకోవచ్చు, ఈజీనే చేసుకోవచ్చు. ఇవన్నీ దాని సిలబస్. ఈ సిలబస్ కరెక్ట్ మీరు చెక్ చేసుకొని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, ఈజీనే మీకు దొరకటం అనేది జరుగుతుంది నెట్లో. ఓకేనా. ఇది సిలబస్. మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే కదా. నెక్స్ట్ ఇప్పుడు శాట్ మీకు తెలుసు కదా, స్కాలర్స్టిక్ ఎబిలిటీ టెస్ట్.
అందులో ఇప్పుడు మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ సిలబస్ ఇదంతా ఏం లేదండి, సేమ్ 9th 10th సిలబసే ఇది. కావాలంటే మీరు బుక్స్లో కూడా చెక్ చేసుకోండి, 9th 10th సిలబసే ఉంటుంది. ఒకవేళ మీరు మన ఛానల్లో తెలుసుకుంటే, ఇప్పుడు ట్రయాంగిల్స్ అనే దాని మీద మనం వీడియోలు చేయడం జరిగింది, ట్రిగ్నామెట్రీ మీద వీడియోలు చేయడం జరిగింది. వీటిలో దగ్గర అన్నిటి మీద వీడియోలు చేయడం జరిగింది. ఇవన్నీ ఈజీయే. వీటిలో టఫెస్ట్ ఏంటంటే ట్రిగ్నామెట్రీ మీకు అనిపించవచ్చు, దాన్ని నేను ఈజీగా మన ఛానల్లోనే వీడియోస్ పెట్టడం జరిగింది. మన ఛానల్లో చెక్ చేసుకోండి, ఈజీనే దొరుకుతాయి. ఓకే కదా, ఇది మ్యాథ్స్ సిలబస్. వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి దీన్ని కూడా. నెక్స్ట్ ఇప్పుడు సోషల్ అంటే ఇప్పుడు జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఇవి 4 ఇందులోనే ఉంటాయి. ఇది మొత్తం సోషల్ సిలబస్. ఓకే కదా. ఇప్పుడు సైన్స్కి అంటే ఇందులోనే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 ఉంటాయి. ఈ సిలబస్ చదివితే మీకు ఈ సిలబస్ని ఒకసారి కాకుండా ఒక 2-3 టైమ్స్, ఫస్ట్ టైం డీప్గా చదివి ఫస్ట్ టైం చదివేటప్పుడు ఒక పెన్ను తీసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని అండర్లైన్ చేసుకోండి. సెకండ్ టైం, థర్డ్ టైం రివిజన్కి మనం మళ్ళీ సెకండ్ టైం, థర్డ్ టైం పూర్తిగా చదువుకోకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీకు అనిపించి చదువుకుంటూ వెళ్తే మనకు రివిజన్కి కూడా ఈజీగా అవుతుంది. ఓకే కదా, ఇది సైన్స్ సిలబస్. స్క్రీన్ షాట్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణ్ కొర్లపూడి. ఇలాంటి వీడియోస్ మీకు పెడుతూనే ఉంటాను. ఓకే కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి, మన ఛానల్లోనే సబ్జెక్ట్ పరంగా కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రవీణ్ కొర్లపూడి.